ఇప్పుడు ఏఐడిఎంకే అనేది ఒక ప్రధాన పార్టీ కాదు, ప్రధాన ప్రతిపక్షం కాని పరిస్థితి అక్కడ ఉంది. ఎవరైతే పళనిస్వామి ఉన్నారో వాళ్ళు సొంతంగా ఏఐడిఎంకేలో ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకులు కాదు. జయలలిత ఏదైతే పార్టీని డెవలప్ చేశారో, ఎంజీఆర్ తర్వాత జయలలిత వచ్చి జయలలిత ఒక పార్టీని చాలా పీక్ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఆమెకున్న ప్రజాదరణతో మాత్రమే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. అటు పన్నీర్ సెల్వం కానీ ఇటు పళనిస్వామి కానీ వాళ్ళుగా ఒక బలమైన నాయకులు కాదు. అందువల్ల ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే దాదాపు జీరోకి వచ్చేసింది. అయితే ప్రజల్లో ఉన్న ఏఐడిఎంకే అభిమానుల్ని ఎక్కడైతే పార్టీ క్యాడర్ని క్యాష్ చేసుకోవడం కోసమే అక్కడ బీజేపీ ఎంటర్ అయింది. ఏఐడిఎంకే క్యాడర్ని బీజేపీ క్యాడర్తో కలిపితే ఖచ్చితంగా తమిళనాడులో అధికారంలోకి రావచ్చునని బీజేపీ భావించింది. కానీ నిజానికి ఇక్కడ మనం గమనించాల్సింది యాంటీ ఇంక్యుంబెంట్స్ కూడా కాదు. యాంటీ ఇంక్యుంబెంట్స్ అయితే మేము ఇంతకుముందు చెప్పినట్టు అది ఎన్డీఏ కూటమి కూడా ఓటు వేయచ్చు ప్రజలు. ఈ రెండు పార్టీలని తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏంటంటే తమిళ ప్రజలు ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయ రాజకీయ పార్టీలని తీవ్రంగా వ్యతిరేకించి ఒక కొత్త తరహా రాజకీయాల్ని స్వాగతించాయి. ఇది విజయ రహస్యం. దానికి ప్రధాన కారణం ఏంటంటే విజయ్ కూడా వేరే పార్టీల్లో ఉన్న నాయకుల్ని తీసుకొని ఓట్లు వాళ్ళు టికెట్లు ఇస్తే ఇతను కూడా అదే పార్టీలో తాను కూడా ఒకటిగా మిగిలిపోయేవాడు. అలా కాకుండా ఒక కారు డ్రైవర్ కొడుకు కావచ్చు, మామూలు లాయర్లకి, డాక్టర్లకి, ఇతర రకాల ఎంప్లాయీస్కి, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి మన అంతకుముందు కూడా చూసాం. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఇలాంటి వ్యూహంతోనే ముందుకెళ్ళి అక్కడ సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు విజయ్ కూడా ఒక క్లీన్ ఇమేజ్, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎలాంటి ఇంకా నేర చరిత్ర లేని నాయకులను అక్కడ ఫీల్డ్లో నిలపడం ద్వారా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీగా నిరూపించుకోగలిగాడు. ప్రజలందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యారు.